మీరు ప్రకాశం జిల్లాలోని నెమలిగుండ రంగనాథ స్వామి ఆలయం చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక్క వారంలో శనివారం మాత్రమే అదృష్టం దక్కుతుంది. ఆలయ పురాణ కథ ఏంటంటే, ఇక్కడ నెమలి ముఖ ఆకారం ఉన్న మయూరి మహర్షి అనే ఒక వ్యక్తి ఈ మహావిష్ణువును చూడాలనే కోరికతో ఘోరమైన తపస్సును చేసేవాడు. అదే సమయంలో అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న బయ్యన్న బయ్యక్క అనే దంపతులకు రంగలక్ష్మి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె శ్రీ మహావిష్ణువును వివాహమాడాలనే కోరికతో వాళ్ళ చెంచు జాతి మొత్తాన్ని ఎదిరించి అడవుల్లోకి రావడం జరుగుతుంది. అక్కడ మయూరి మహర్షితో కలిసి తపస్సు చేసి మహావిష్ణువు ప్రసన్నమవడం జరుగుతుంది. తర్వాత రంగలక్ష్మిని వివాహం చేసుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న లక్ష్మీదేవి మహావిష్ణువు వైకుంఠం వదిలి భూలోకం వచ్చాడని తెలుసుకొని తను భూమి మీదకి వచ్చి ఇదంతా చూసి తను అలిగి అక్కడే శిలైపోయిందని ఇక్కడ నమ్మకం. ఇక్కడ మహావిష్ణువును రంగనాథుడు అనే పేరుతో పూజిస్తారు. మయూరి మహర్షి రంగనాథుడికి రోజు జలాభిషేకం చేయాలనే కోరికతో తన మృక్కుతోటి ఈ గుండం అనేది తవ్వడం జరుగుతుంది. నెమలి ఆకారంలో ఉన్న అతను తవ్వడం వల్ల దీనికి నెమలి గుండం అనే పేరు వచ్చింది. ఇక్కడ తేనెటీగలు స్వామి వారికి రక్షణగా ఉండి అంటూ ముట్టుతే ఎవరైనా వస్తే ఆ తేనెటీగలు వారిని కుడతాయి.